మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పోరుబాట పట్టింది. నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు బెల్లంపల్లి సింగరేణి రీజియన్లోని శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి సింగరేణి ఏరియాల్లోని అన్ని భూగర్భ గనులు ఓపెన్ కాస్ట్ల వద్ద టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై తమ నిరసన తెలియజేశారు. శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పి గన్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమాల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 8 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు గోదావరిలోకి అధికారులు వదులుతుండడంతో గోదావరికి భారీగా వరద ఉధృతి పెరిగింది. దీంతో జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్కు పలు ఇండ్లలోకి వరద నీరు చేరుకుంది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాలేజ్ రోడ్లోని ప్రభుత్వ మాతా శిశువు ఆసుపత్రికి ముంపు భయం ఉండడంతో ముందస్తుగా అధికారులు గర్భిణులను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు ముందస్తుగా ప్రభుత్వ, ప్రైవేటు అంగన్వాడీ స్కూళ్లకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొమరంభీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో అధికారులు 3 గేట్లు ఎత్తి వరద నీటిని పెద్దవాగులోకి వదులుతున్నారు. దీంతో పెద్దవాగు వరద ఉధృతి పెరిగింది. పెద్దవాగు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కొమరంభీం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 237.20 మీటర్లుగా ఉంది. కొమరంభీం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 10.939 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5 టీఎంసీలకు పైగా ఉంది. ఇన్ఫ్లో 6,736 క్యూసెక్లు, అవుట్ఫ్లో 6,936 క్యూసెక్లుగా ఉంది. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకం తర్వాత తొలిసారి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరుకు వస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సలుగుపల్లి ఎక్స్ రోడ్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బెజ్జూరు మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.